ఈరోజు ఒక చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇది. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది తర్కించేది కాదు, వితర్కించేది కాదు, కుతర్కించేది కాదు. అదేంది అంటే ఒక ఇద్దరు కలిసినప్పుడు గతము చర్చించకపోతే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనేది పాయింట్. అంటే ఎలా ఉంటుంది కాన్వర్జేషన్, అసలు ఏం మాట్లాడతారు? గతాన్ని చర్చించొద్దు, మనుషుల గురించి చర్చించొద్దు, వస్తువుల గురించి చర్చించొద్దు. ఒకవేళ అటువంటి సందర్భంలో చర్చించు. ఇప్పుడు ఒక దగ్గర బోర్డు పెట్టారు, ఐ లవ్ టు టాక్, కానీ గతం గురించి మాట్లాడొద్దు, వస్తువుల గురించి మాట్లాడొద్దు, మనుషుల గురించి మాట్లాడొద్దు. నీకు తెలియని దాని గురించి మాట్లాడొద్దు. నాకు అంటే ఇనిషియల్గా మనిషికి ఏమనిపిస్తుంది, ఇక చర్చించడానికి ఏముండదు, సైలెన్స్ అంతే. కానీ అది అజంప్షన్ మాత్రమే. నేను చెప్తున్నాను, నిజంగా గతం చర్చిస్తే లిమిటెడ్ ఉంటుంది కాన్వర్జేషన్. అంటే గతంలో కొంతనే ఉంది సమాచారం, అది నువ్వు చర్చించి వదిలేయాలి. అట్లా కాకుండా గతాన్ని వదిలేస్తే నువ్వు వర్తమానంలో కనుకుంటే ఒక నాన్ సీరియస్ కాన్వర్జేషన్కి డోర్ ఓపెన్ అవుతుంది. ఇంకా పర్సన్స్ ఉండరు. ఇంకా అంటే డిస్కషన్లో పర్సన్స్ ఉండరు, పర్సనాలిటీలు ఉండరు. అప్పుడు ప్యూర్ కాన్వర్జేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. రేర్లీ దట్ అకర్స్. అంటే ఇన్ జనరల్ మనం ఎక్కడికి వచ్చినా ఎవరి గతాన్ని వాళ్ళు తెచ్చుకుంటారు. ఆ గతాలని వాళ్ళు ముందు వేసుకొని ఆ గతానికి సంబంధించిన కొన్ని విషయాలు, కొందరు వ్యక్తుల విషయాలు, కొత్త ఎమోషన్, అట్లా అట్లా అట్లా. సో అటువంటి కాంటెక్స్ట్ రాసిన ఒక పేజ్ ఎత్తుకులాడితే దొరకట్లేదు అన్నట్టు. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయింది ఎత్తుకులాడబట్టి. వాడు ఎప్పటికి 4 సార్లు తిరిగేసిండు కానీ దొరకలేదని ఎవరైనా చిమ్కపోయి రాదా అది. అందులో ఏముంటుందంటే దానికి కూడా అంటే చర్చలో ఒకటి వచ్చింది. ఏంది, భగవద్గీత బైహార్ట్ చేసే కొన్ని కోర్సులు ఉన్నాయి. నాకు ఎవ్వరు ఫోన్ చేసినా అది చేయకూడదు, దట్ ఈస్ అగైనెస్ట్ భగవద్గీత అని చెప్తాను నేను. మెమరీలో ఎక్కువ ఉండకూడదు లైఫ్లో. అంటే జీవితంలో ఏముంటాయి మంచి జ్ఞాపకాలు తప్ప, అంటే బాధపడతాం అంటే బేసికలీ అసలు జ్ఞాపకాలే ఉండని చోట జీవితం ఉంటుంది. ఇదే రైట్. ఐ హ్యావ్ నెవర్ ఫర్గాటన్ ఎనీథింగ్. నేను ఎప్పుడు ఏది మర్చిపోలేదు. బికాస్ ఐ హ్యావ్ నెవర్ రిమెంబర్డ్ ఎనీథింగ్. నేను ఎప్పుడు ఏది మర్చిపోలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఏది గుర్తే పెట్టుకోలేదు. ఐ నెవర్ ఫోర్స్డ్ మై మైండ్ టు రిమెంబర్ ఎ థింగ్ ఆర్ సంథింగ్. అంటే ఎప్పుడు నా మనసును ఫోర్స్ చేయలే, ఈ పద్యం బట్టి పట్టాలి, ఇది గుర్తుండాలి, నాకు సంవత్సరాలు గుర్తుండాలి, ఎప్పుడు చేయలే. ఈవెన్ స్కూల్ డేస్లో కూడా అవసరమైతే దెబ్బతిన్నా తప్ప ఇంటికి వెళ్ళి బాగా పట్టు గట్టిగా చదవాలి, ఎవడని చెప్పినా నేనైతే నాకు చేయబుద్ధి కాలేదు. సో బై ఇనిషియల్ డేస్ నుంచి నేను వైలెన్స్కి అగెనిస్ట్. ఈ బలవంతంగా గుర్తుపెట్టుకోవడం కూడా ఒక వైలెన్సే. సో అట్లా దీంట్లో లాస్ట్ ఒకటి ఉంటుంది, ఫ్యూ థింగ్స్ ఆర్ రిమెంబర్డ్ జస్ట్ లైక్ దట్. అంటే అట్లా చదువుతూ ఉండగా, అట్లా మనుషుల్ని కలుస్తూ ఉండగా కొన్ని హఠాత్తుగా గుర్తుంటాయి అంతే, అంతవరకే తప్ప నువ్వు ఏది గుర్తుపెట్టుకోవద్దు. అదే ఒక 1000 ఏళ్ల క్రితం అనుకో, నీకు వేరే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అట్లాంటివి లేవు కాబట్టి, అట్లాంటి డివైజెస్ లేవు కాబట్టి, ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి ఒక మనిషి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు నీ దగ్గరకు ఒక పుస్తకం తీసుకొచ్చారు, బై హార్ట్ చేయాల్సిందే, ఎందుకంటే పెన్ను పేపర్ కూడా లేదనుకో. అప్పుడు నీకు ఒకటే ఆధారం, యూ హ్యావ్ టు రిమెంబర్. ఆ కొన్ని జనరేషన్స్ మెమరీకి ఇంపార్టెన్స్ ఉన్నది. ఆ తర్వాత ఎప్పుడైతే పేపర్ పెన్ వచ్చిందో డోంట్ రిమెంబర్, ఆ పుస్తకంలో చూసుకో, అవసరమైతే ఓపెన్ చేసి చూసుకో. రీసెంట్గా ఎవరో నా దగ్గరికి చిన్న చర్చలోకి వచ్చారు, భగవద్గీత మీకంతా గుర్తుండదు నాకు, పుస్తకం చూసి చెప్తాను. అంటే నాకు భగవద్గీత సారం తెలుసు, భగవద్గీతను గుర్తుపెట్టుకోవడం ఏమిటో సార్? భగవద్గీతని జీవించడం ముఖ్యమా, గుర్తుపెట్టుకోవడం ముఖ్యమా? అంతే. జీవించడానికి గుర్తుపెట్టుకోవడం ఎందుకు? దాని సారం అర్థమైంది, నిష్కామ కర్మ, అది ఆచరించి చూడు. దట్ ఈస్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత.
అంతే తప్ప నువ్వు భగవద్గీత మొత్తం బైహార్ట్ చేసినావు, నీకు స్టేజ్ మీద ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది, బట్ నువ్వు ఒక స్టూపిడ్ పర్సన్ అనుకో, వాట్ ఇస్ ద పాయింట్? అందుకని మెమరీ లేకుండా పోవాలి అసలు మనిషి. నీకు మధుర జ్ఞాపకాలు ఉండదు, చెడు జ్ఞాపకాలు ఉండదు, అసలు ఏ జ్ఞాపకాలు ఉండదు. గతం ఉత్త సమాచారంగా నీ మనసులో ఉండాలి. గతం ఎట్లుండాలంటే మనసులో మన ఇంట్లో చీపురు కట్టు ఉంటుంది చూడు, అట్లా ఉండాలంతే. ఇట్ ఈస్ దేర్ బట్ ఇట్ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్. అవసరమైతే 2 నిమిషాలు వాడుకోవడమే ఆ మెమరీతో, అంతవరకే. కానీ ఆ మెమరీ దాన్ని మనం తలుచుకొని దానికి ఒక ఇంపార్టెంట్ పెడెస్టల్ ఇచ్చి దానివల్ల ఏ ఉపయోగం లేదు, బాధ ఉంటుంది. నీకే గతాన్ని ఎంత వర్తమానంలోకి తీసుకొస్తే అంత వర్తమానం మిస్ అయితే లేదు. ఇప్పుడు జీవించడం అంటే వర్తమానంలో ఉండటమేరా. ఇప్పుడు నేను జీవిస్తున్నా అనేవాడు అన్నానంటే ఎవడైతే వర్తమానంలో ఉంటున్నాడో, కదులుతున్నాడో వాడు జీవిస్తున్నట్టు. మిగతా వాళ్ళంతా గతిస్తున్నట్టు, అంతే. అంటే గతాన్ని జీవిస్తున్నారు వాళ్ళు. దే ఆర్ నాట్ లివింగ్ హియర్. వాళ్ళ బాడీ మాత్రం ప్రజెంట్లో ఉంది. వాళ్ళ మైండ్ ఒక 50 ఏళ్ల క్రితం జరిగిన ఒకనొక సంఘటనను మాట్లాడుకుంటున్నారు. నిజానికి నీకు ఎన్లైటన్మెంట్ అయిందనుకో, ఒకవేళ గతంలో జరిగింది ఎవడు మర్చిపోడు. అంటే మంచి జ్ఞాపకం లేదు, చెడు జ్ఞాపకం లేదు. మా ఫాదర్ డెత్ గురించి చెప్పవలసిన సందర్భం వచ్చింది. సో అండ్ సో డేట్ రోజు ఆయన పోయారు, అప్పుడు నేను ఏడ్చాను, అప్పుడు ఇట్లా సిచ్యువేషన్ ఉండేది, ఆ తర్వాత ఇలా ఇలా జరిగింది, అక్కడితో అయిపోయిందంతే. అటకాయించడం ఉండదు. నువ్వు గతాన్ని చెప్తూ నీ గుర్తింపు కోసం ట్రై చేయడం ఉండదు అసలు. యు ఆర్ జస్ట్ బ్రింగింగ్ పాస్ట్ యాజ్ ఎ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంతవరకే. దాని ద్వారా నువ్వు గుర్తింపు కోరుకోవడం లేదు, లేకపోతే దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ నువ్వు ఒక ఎమోషన్ని రీఎనాక్ట్ చేయడం లేదు. తలచి తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు. దేవదాస్ పిచ్చోడు, అంతే. స్టూపిడ్, మీనింగ్లెస్, అన్ఇంటెలిజెంట్, అవసరం లేదు. జస్ట్ అది నావెల్ వరకు ఓకే. రియల్గా అట్లా ఎవడుందంటే వాడు స్టూపిడ్ బేసికల్గా. ఒక పనికిరాని దాన్ని తలుచుకొని లైఫ్ని వేస్ట్ చేసుకోవడం అంతే. సో అందుకని ఈరోజు ఒక చిన్న పాయింట్ రాసిన, అది చర్చిద్దామని. గుర్తు పెట్టుకోకు, కొన్ని గుర్తుంటాయి అంతే. కొన్ని గుర్తుంటాయి, నువ్వు జస్ట్ పని చేసుకుంటా పో. ఇప్పుడు ఉదాహరణకి బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు అనుకో, పాటలు పాడుతూ పోతాడు, పాటలు గుర్తుపెట్టుకోడు. నిజానికి ఆయన పాడిన 1000 పాటల్లో ఎన్ని గుర్తుంటాయి? ఆయనకు బాగా గుర్తున్న పాటలు బుక్లో రాసుకుంటారు వాళ్ళు కూడా. ఎక్కడైనా స్టేజ్ ప్రోగ్రామ్ వస్తే బుక్ చదివే చూసుకుంటూనే పాడతారు, అంతే. గుర్తుపెట్టుకోవడం ఏముందిరా, నాన్ సెన్స్. ఒక ప్రిమిటివ్ మ్యాన్ అప్పటికి మెమరీ అనేది పవర్ఫుల్ డివైస్. ఇప్పుడు మెమరీ అన్నది మీనింగ్లెస్ డివైస్. ఇప్పుడు నీకు మెమరీ ఎక్కర్లేదు, ఇంటెలిజెన్స్ కావాలి. హౌ టు యూజ్ మెమరీ, అంతవరకే. ఇప్పుడు చాలామంది అప్పట్లో చెప్పేటోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు, అసలు ఫోన్ నెంబర్స్ ఇట్లా గుర్తుంటాయి, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడంటే 5 నెంబర్లు 4 నెంబర్లు ఉంటుండే. ఊర్లో మా అంటే 3కో 4కో 7 2 3 1 3 1 4 2 ఇంకా పెద్ద మెమరీ ఉన్నట్టు పోజు కొట్టేటోళ్ళు. ఇట్లా 4 మీద ఉంటాయి మాకు. ఇప్పుడు పెట్టుకోమని నేను చెప్తున్నా, వాడి నెంబర్ తప్ప ఇవ్వండి, వాళ్ళ అమ్మ నెంబర్ కూడా తెలియదు వాడికి. నాకైతే తెలియదు మా అమ్మ నెంబర్. 1 to 6 1 to 1 లాస్ట్కి వస్తుంది, ముందే ఉంటుందో తెలియదు. సో నేను అందుకే ముఖ్యమైన 7-8 నెంబర్లు రాసి పెట్టుకున్న పేపర్లో, పర్సులా. ఇప్పుడంతా ఫోన్కి పోతే ఉపయోగపడతాయి. ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? అంతా గుర్తుపెట్టుకోవడం అనేది బరువు, అది కూడా వెయిటే. ఇప్పుడు లాస్ట్ ఒక చిన్న అబ్జర్వేషన్ ఆలోచించు. ఇప్పుడు నీకు ఒక పుస్తకం అంతా గుర్తుంది, నేను ఎవడు అడగకపోతే నీ పరిస్థితి ఏమిటి? నేను ఎవరు అడుగుతలేరు, నువ్వు గుర్తుపెట్టుకుని చెప్పమని. ఎవరు అడుగుతారని గుర్తుపెట్టుకో. ఎగ్జాక్ట్లీ. అవసరమైన మేరకు మనిషి గుర్తుపెట్టుకుంటాడు. ఎవరో గుర్తించాలని చెప్పి గుర్తుపెట్టుకునేవాడు వాడు గుర్తింపు కోసమే. ఇప్పుడు నాకు భగవద్గీత మొత్తం బై హార్ట్ వచ్చు అని ఎవరికి చెప్తున్నాం? దేర్ మస్ట్ బి సంబడి టు సే దట్. అంటే ఎవరికి సాధ్యము కాంతి నేను మేనిఫెస్ట్, నాకు సాధ్యమవుతుందని ఈగో వచ్చింది. మళ్ళీ
నువ్వెక్కడ భగవద్గీతను ఎప్పుడో పొందబెడుతున్నావు ఆ స్టేట్మెంట్ తోటి. నేను చూసిన చాలామందిని, దే ఫీల్ ప్రౌడ్. అసలు దే ఆర్ అగేనెస్ట్ ఆధ్యాత్మికతకి. రెండోది ప్రైజ్లు ఇస్తున్నారు పోటీలు పెట్టి, అది మరీ అగేనెస్ట్. అసలు భగవద్గీత అర్థమైతే సాటి మనిషి ఏ భేదభావాలు లేకుండా చూడు, తర్వాత నువ్వు చేసే పనికి ఏ ఫలితాన్ని ఆశించకు, అంతా దైవం చేస్తుండ అనుకో. ఉపదేశ సారంలో ఉంటుంది, ఫస్ట్ 2 శ్లోకాలు అంతా భగవద్గీత సారమే. అంటే నిన్ను చదివేలా చేసింది ఎవరు? దైవం. నీకు మార్కులు ఇప్పించింది ఎవరు? దైవమే. ఆ తర్వాత కృష్ణుడు అనుకో. తర్వాత ఇంటర్వ్యూకి నీకు వచ్చేలా చేసింది ఎవరు? కృష్ణుడే. నీకు ఉద్యోగం వచ్చేలా చేసింది ఎవరు? కృష్ణుడే. తద్వారా జీతం అయినది, నీది కాదు. నువ్వు ఫస్ట్ అందుకే జీతం రాగానే కృష్ణుడి పాదాల దగ్గర పెట్టి అక్కడి నుంచి తీసుకోవాల్సింది. ఎట్లయితే మనం తండ్రికి ఇస్తారు చూసినావు, జీతం ఇస్తే తండ్రి ఇస్తాడు ఓల్డ్ డేస్లో. ఇప్పుడు నువ్వు అంత దైవం అనుకున్నప్పుడు దైవం దగ్గర పెట్టి దైవానికి చెప్పి తీసుకోవాలి. ఒకవేళ ఉద్యోగం పోయిందనుకో, అది కూడా కృష్ణుడే. ఉద్యోగానికి పోతుంటే నీకు కాలిరిందనుకో, అది కూడా కృష్ణుడే చేయించాడు. ఎవ్రీథింగ్ పరమాత్మదే అనుకున్నావు అనుకో, అది భగవద్గీత సార్. నువ్వు సంకనాకపోయినావు, దైవేచ్ఛంతే, మనదేం లేదండి అట్లా చెప్పగలిగినప్పుడు అసలు బరువు లేకుండా ఉందావా లేదా? అంతే. భగవద్గీతలో ఒకటి ఉంటుందన్న, జ్ఞాని కానివాడు కర్మలన్నీ అనుభవించాలని. అర్థమైంది. కర్మలన్నీ అనుభవించాలంటే ఉపదేశాలలో నేను ఒక చిన్న మాట రాసిన, మిమ్మల్ని కూడా అడిగితే ఎవరికి వాళ్ళు చెప్పండి చూద్దాం. నువ్వు కర్మ తర్వాత కర్మ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావా? నువ్వు చేసిన కర్మలన్నీ కలిపి ఒక కర్మ అనుకుంటున్నావు? ఇక్కడ ఉంది దాని జవాబు. ఇప్పుడు వీడియో తీయడం ఒక కర్మ, ఎడిటింగ్ చేయడం ఒక కర్మ, అప్లోడ్ చేయడం ఒక కర్మ. అంటే 3 కర్మలుగా డివైడ్ అయింది మైండ్. అట్లా కాకుండా యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయడం అంతా కలిపి ఒక కర్మ అనుకో. మారిపోలే డెఫినేషన్. అట్లా కాకుండా పొద్దు నుంచి రాత్రి వరకు నేను చేసినంత ఒకటే కర్మ, అందులో వీడియో ఎడిటింగ్ కూడా ఉంది అనుకుంటే ఎన్నైనా ఉంటే కాదు. అంటే నీ మనసు అఖండంగా ఉంటే ఉన్నది ఒకటే కర్మ. అంటే నువ్వు పుట్టిన జీవితం మొత్తం ఒకటే కర్మ. తద్వారా కర్మ నువ్వు పుట్టుకతో మొదలైంది. అంటే నీ మనసు మేల్కొన్నప్పుడు నీ కర్మ మొదలైంది, నీ మనసు ఎండ్ అయినప్పుడు కర్మ ఎండ్ అవుతుంది. తద్వారా ఒకటే కర్మ కాబట్టి నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి లేనే లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా అన్నం కలిపి తింటున్నట్లు, ఇదో కర్మ. ఇప్పుడు 2వ ముద్ద తిని ఇది 2వ భోజనమా? ఒకటే భోజనంలో 2వ ముద్దనే ఇది. అట్లా యూట్యూబ్ మొత్తం వర్క్లో మనం చేసింది ఇప్పుడు 3000వ వీడియో. ఇది సపరేట్ వీడియో కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ హోల్ వర్క్. కటింగ్ చేస్తున్నాడు ఒకడు, ఒక కత్తెర వేసాడు, మళ్ళీ ఇంకోసారి కత్తెరేస్తే రెండోసారి కటింగ్ చేసినట్టు కాదు. కటింగ్ చేయడం లోపల 2వ కత్తెర వేసాడు అంతే, కటింగ్ ఇంకా పూర్తి కాదు. ఆర్ యు గెటింగ్ ఆర్ నాట్? ఇప్పుడు కటింగ్ అంటే నేను కట్ చేసిన, ఆపేసిన, తీసేసిన. నేను మళ్ళా కత్తిరిస్తే ఆ కటింగ్కి సంబంధించిన వర్క్ కొనసాగుతున్నట్టే కదా, రెండోసారి కటింగ్ చేసినట్టు కాదు. అవును, ఇది క్లియర్ కదా. అట్లనే నేను యూట్యూబ్ మొదలుపెట్టినప్పుడు ఏదైతే వర్క్ చేస్తున్నానో ఆ యూట్యూబ్ వీడియోసే కొనసాగుతున్నాయి, ఇంకా పూర్తి కాలే. ఇది పూర్తి ఎప్పుడైతే నా లాస్ట్ వీడియో ఎండ్ అవుతుంది అన్నట్టు. అంటే ఫస్ట్ కత్తెర అండ్ లాస్ట్ కత్తెర మధ్యలో చాలాసార్లు కచ 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 కిచ్ 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 అనేది ఎన్నోసార్లు అంటాడు. అన్నిసార్లు కటింగ్ చేసినట్టు కాదు, అన్నిసార్లు చేసింది ఒకటే కటింగ్ కోసం, ఇజంట్ ఇట్? అట్లా 50 ముద్దలు తిన్నది ఒకటే భోజనం, 20 సార్లు దొర్లిందవు పడక మీద, కానీ ఒకటే నిద్ర. అవునా కాదా? ఇది రైట్ అండర్స్టాండింగ్ కర్మకి. లేకపోతే ఇరకపోతాం. చాలా చేసినట్టు అనిపిస్తుంది, నీకు ఏం వీకింది లేదు. పొద్దునుంచి ఏం చేసినామంటే ఒక ఆవిడ చెప్పిందంట, టమాటాలు తెచ్చిన, ఆ తర్వాత టమాటాలు కడిగిన, ఆ తర్వాత టమాటాలని పక్కకు తీసిన, ఆ తర్వాత చాకు తెచ్చుకున్న, ఆ తర్వాత చాకు కడిగిన. చూడు ఎన్ని పనులు చేస్తుంది. అలిసిపోమ్మ మస్తు అలసట అవుతుంది. ఆ తర్వాత టమాటాలన్నీ కిచెన్ కట్ట మీద పెట్టిన, కిచెన్ కట్ట మీద తర్వాత గిన్నె తీసుకొచ్చిన, ఆ తర్వాత గిన్నె కడిగిన. అమ్మ అలసట అవుతుంది. చూడు ఎంత నువ్వు చూడు ఒక్కొక్క పని. ఆ తర్వాత టమాటాలని సగం తరిగిన మళ్ళీ సగం తరిగిన. చూడు ఎంత పని అసలు, పిచ్చెక్కుతుంది నాకు.
ఇన్ని పనులు చేస్తే నాకు ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు. ఇంకొక అమ్మాయి చెప్పింది, ఏ టమాటా కూర చేసినాయి, ఏం టైం పాస్ అయితే ఏమైనా చేయాలంటుంది. మొత్తాన్ని కలిపి ఒక కర్మగా చూసింది ఒక అమ్మ. ఒకటే కర్మని 100 భాగాలు చేసి అలసిపోయింది ఇంకొక అమ్మ. మనిషి అజ్ఞానం అంటే వీడు ఎక్కువ భాగాలు చేసి సఫర్ అవుతున్నాడు. ఈ ప్రకారం చూస్తే మన జీవితంలో తీసేది ఒకటే సినిమా అంతే. యు ఆర్ జస్ట్ మేకింగ్ ఏ మూవీ. ఒక చోట ఎండ్ చేసినంత మాత్రం సినిమా ఎండ్ కాలే. నీ మైండ్ కొనసాగుతూనే ఉందా లేదా సినిమా గురించి? అది ఎండ్ కావాలి, సినిమా కాదు. భోజనం ఎండ్ అయింది, ముద్ద ఎండ్ అయింది, భోజనం కొనసాగుతుంది. చూడు, ఒకటి ఎండ్ అయింది, బట్ సంథింగ్ ఈజ్ ఇన్ యాడ్ కంటిన్యూ, కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు నా మాట అయిపోయింది, కానీ కాన్వర్జేషన్ కొనసాగుతూనే ఉందా లేదా? అట్లా. సో ప్రతి దాంట్లోనూ సరైన అవగాహన ఉంది. అది తెలియదు. ఇప్పుడు నేను చెప్పే వరకు ఈ డైమెన్షనే తెలియదు కదా, అంటే ఎవడు ఆలోచించిందే లేదు. ఇంకోటి అట్లా ఆలోచించే వాళ్ళు దోస్తులు గీస్తులు మనకు ఉండరు, ఎంత ఏదో పనికిరాని విషయాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇదేంటంటే లిబరేట్ చేస్తుంది నిన్ను పని నుంచి. నేను అందుకే 2009 ఆ ప్రాంతంలో ఒక మాట రాసుకుని, ఇంతవరకు కర్మ తర్వాత కర్మ చేస్తూ వచ్చిన, ఇక మీదట కర్మలో నుంచి మరో కర్మలోకి జారడం మొదలైంది అని రాసుకున్నాను. ఎంత తేడా ఉంది కదా త్రిముఖ. కర్మ తర్వాత కర్మ అలసట, కర్మలో నుంచి కర్మలోకి జారుతున్నాం, అంత అలసట్లేదు. నాకు ఒక చిన్న డౌట్, మనకి ఏదైతే గుర్తులేదో, అంటే ఇప్పుడు కర్మ గతం ఇదంతా మనకి చెప్తారు కానీ అది మనకు గుర్తుండదు కదా. మనకి ఏదైతే గుర్తులేదో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. అవును. అట్లా అంటే గత జన్మ అనేది లేవు, అంటే కర్మ వల్ల ఏముందా పీకేదే ఉందని చెప్పు నాకు. అంటే చాలాసార్లు ఒక మాట బాగా వినిపిస్తుంది సమాజంలో. ఇప్పుడు ఏదైనా అయిందనుకో, నువ్వు ఆ జన్మలో ఏం పాపం చేసినావు దాని కర్మ ఊరికే అంటారు అంతే, ఎవరికేం తెలియదు. అట్లా అనుకుంటే హాయిగా ఉండదు. అంటే ఏదో దీన్ని ఏమంటారంటే మానసికంగా నీకున్న కష్టాలు నీవి కాదులే, ఇంకో జన్మది, లేకపోతే దేవుంది, లేకపోతే సమాజాన్ని, నేను బీదింట్లో పుట్టినా కాబట్టి నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను చేయాలి, ఇట్లా అంటే ఏదో చెప్పుకుంటే నీకు హాయిగా ఉంటుంది అంతే. అంటే జస్ట్ పాస్ బ్లేమ్ ఆన్ సంథింగ్, అది ఈజియెస్ట్ వే. అంతా నీ వల్లనే. ఆ రోజు నువ్వు ఎగ్జాక్ట్ నాకు 1 గంటకు భోజనం పెట్టలేదు కాబట్టి ఎగ్జామ్ ఫెయిల్ అయింది అంటారు. అసలు మా ఫ్రెండ్ డిగ్రీలో ఫెయిల్ అయిన తర్వాత అందరు తెలిసి వాళ్ళ ఫాదర్ని సీరియస్ అయ్యండి. వాళ్ళ ఫాదర్ ఆశ్చర్యపోయింది. ప్రతిరోజు 1.5 గంట సేపు వాళ్ళ ఫాదర్ ఏజెన్సీ ఉంటుంది, వాడు సైకిల్ వేసుకొని పోయి లేదా బండి వేసుకొని పోయి ఆ కొంత సామాన్లు ఏమైనా ఉంటే ఒక 7-8 షాపులకు వేయాలి. దానివల్లనే ఫెయిల్ అయినా, నీ వల్లనే ఫెయిల్ అయినా అన్నాడు. మొత్తం తీసుకొచ్చి నా మీద పెట్టినవేమిరా నువ్వు అని అరిచి, వద్దు నాయన, నీ వద్దు, నువ్వు నా కోసం సర్వీస్ చేయడం వద్దు, నువ్వు చదువుకో చాలు అంటే. ఇప్పుడు మా ఫ్రెండ్ నాతో ఉంటాడు, నెక్స్ట్ ఫెయిల్ అయితే ఎవరినా నాన్న నాకు అర్థమైతే అంటే ఎట్లా అంటే ఈసారి వర్కౌట్ అయింది. ఇప్పుడు చదవలేక రావాల్సి వస్తుంది. మా ఫాదర్ స్పెషల్ ఫోకస్ చూస్తున్నాడు, ఏం పని చేస్తలేవు కదా ఈసారి పాస్ కావాలి మళ్ళా చెప్తున్నాడు. ఇప్పుడు ఎట్లా? సో ముగింపు ఏమిటంటే గుర్తు పెట్టుకోకూడదు. ఎందుకంటే లైఫ్ ఒక ఎగ్జామ్ కాదు కదరా. ఎగ్జామ్ కోసం అంటే గుర్తు పెట్టుకుంటున్నాం మనం, ఎందుకంటే గుర్తు పెట్టుకొని రాస్తే మార్కులు వస్తే నీకు ఉద్యోగం వస్తుంది కాబట్టి. అదర్వైజ్ గుర్తు పెట్టుకోవడం ఏంటి అసలు? అత్యంత ఆవశ్యకమైనవి రాసి పెట్టుకో. అది పోతే ఎందుకు పోతుంది? పోదని గ్యారెంటీ. అట్లంటే ప్రాణమే పోవచ్చు, ఏదైనా పోతుంది. అది నిజంగా అవసరమైతే గుర్తుంటుంది కదా. పోతే 2-3 చోట్ల రాసి పెట్టుకో. నీ పెద్ద పీకే పనే ఉంది చెప్పు. నేనైతే రాసి పెట్టుకుంటుంది, ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో ఎవ్రీథింగ్ ఐ రైట్. గుర్తు పెట్టుకోవడం మనం చేసే. నేను రాసే కొన్నిసార్లు కొన్ని పద్యాలు రాస్తా, లేకపోతే కొంత కంటెంట్ రాస్తా. ఇప్పుడు నాకు ఏదో ఐడియా వచ్చింది, ఐ డెఫినెట్లీ ఎక్కడో చోట రాసి పెడతాను. అట్లీస్ట్ ఒక టెక్స్ట్, వాట్సాప్ వచ్చింది, ఎవరో ఒకరు టెక్స్ట్ మెసేజ్ పెట్టు, ఊరికి అట్లా ఉండిపోతుంది. మరి ఏది సహజంగా గుర్తుంటుంది మన ప్రమేయం లేకుండా? ఏం లేదు, గుర్తుండడానికి 2 ఉన్నాయి. ఒకటి సులభంగా ఉన్నది గుర్తుంటుంది, రెండోది ఎక్కువసార్లు రిపీట్ చేసిన గుర్తుంటుంది. అంతే. మైండ్ గుర్తుపెట్టుకుందంటే రిపిటేషన్ వల్ల. మనకి మన భారతదేశం అని గుర్తుంటానికి కారణం నిరంతరం మననం చేయడం వల్ల. గంటకు ఒక్కో దేశం పేరు చెప్పారు అనుకో నీకు, అప్పుడు ఏ దేశం ఏదో తెలియకుండా పోతుంది.
సద్గురు జోక్ చెప్పాడు, చాలా పాత జోకే. ఇంటికి ఎవరు ఫ్రెండ్ వచ్చాడంట. ఆ ఫ్రెండ్ వస్తే భార్య అంటున్నాడు, స్వీటీ టీ తీసుకురా, తెలుసా ఇది. ఆ తర్వాత బుజ్జి కొంచెం ఇంకేదో నీళ్లు తీసుకురా, అట్లా రకరకాల బుజ్జి బుజ్జి పేర్లని పిలుస్తుంటే కొత్తగా వచ్చిన వ్యక్తి ఆశ్చర్యపోయాడంట. మీకు పెళ్ళి 20 years అయినా ఎంత ముద్దుగా పిలుస్తారంటే ఆమె ఒరిజినల్ పేరు మర్చిపోయాను నేను. ఇప్పుడు ఆ విషయం తెలిసింది అనుకో, పిచ్చెక్కుతుంది దానికి. అందుకని ఎట్లా అట్లా మేనేజ్ చేస్తున్నాను. నేను చాలామందిని అడిగి తెలుసుకుంటుంది ఏందా ఒరిజినల్ పేరు. నేను కూడా ఒకటి మర్చిపోయాను. చేస్తారు రాజేడు. అంతే అంతే, ఈజీ అంతే అంతే. గుర్తులేదా? సరే పర్లేదులే. అంటే మన టాపిక్ యొక్క సారాంశమే అది. అదా మొత్తం పోయింది. అవును. సి ఇక్కడ ఈ గదిలో ఇప్పుడు మైండ్లు ఎంత లిబరేషన్లో ఉన్నాయంటే అందరివి, నథింగ్ విల్ బి టేకెన్ సీరియస్లీ. చూడబడుతుంది అంతే, నవ్వుకోబడుతుంది అంతే. అవును. ఇంకోటి ఇదే కాదు, ఏం జరిగినా దాని ఫస్ట్ ఎక్స్ప్రెషన్ లాఫ్టరే, అంతే తప్ప ఒక నువ్వు తప్పు పట్టడము లేకపోతే మనల్ని మనం నిందించుకోవడము అట్లా ఏం లేదు. అట్లాంటిది ఏం అవసరమే లేదు. సో ఇప్పుడు నేను నా అనుభవంగా చెప్తున్నా, నేను అసలు ఏది గుర్తుపెట్టుకోలేదు 2009 నుంచి. కొన్ని గుర్తున్నాయి అంతే. నాకు చాలాసార్లు పేర్లు గుర్తుండవు. నేను గుర్తులేదని చెప్పేస్తాను, నాకు గుర్తులేదు, మర్చిపోయానంటే ఏం పేరు. ఎవడో నాకు ఫోన్ చేసి గుర్తుపట్టేవాడు, గుర్తుపట్టలేదు. అదేంది గుర్తుపట్టలేదు, సత్యం ఇది. లేదు చెప్పాలి, ఇంక నాకు నచ్చిన పేర్లు చెప్తాయి 50 ఇంకా వాడికి ఫోన్ పెట్టేస్తాను. పీటర్, జూపిటర్, ఏదో ఒకటి. అరే గుర్తు లేదు బాబు అంటే గుర్తు లేదని. నా రియల్ క్వశ్చన్ అంటే గుర్తు ఎంత పెట్టుకుంటావు? ఆల్వేస్ లిమిటెడే ఉంటుంది అది. గుర్తు పెట్టుకోకపోవడం అనేది పరిపూర్ణం. ఆ స్థితి పరిపూర్ణంగా ఉంటుంది చూడు. నువ్వు గుర్తు పెట్టుకోవడమే లేదంటే ఎంత ఫ్రీ అయిపోయినావు చూడు అసలు మెమరీ నుంచి. ఎందుకంటే ఇంకొకటి మంచి ఎగ్జాంపుల్ అంటే నేను చాలాసార్లు నేనే ఇచ్చిన ఎగ్జాంపుల్. సో నీ కెమెరా ఆన్ చేసినావు, జస్ట్ రికార్డ్ బటన్ నొక్కదు అంతే. రికార్డ్ బటన్ నొక్కినా అదే కనిపిస్తుంది, రికార్డ్ బటన్ నొక్కకపోయినా కెమెరాలు అంతే కనిపిస్తుంది. రికార్డ్ బటన్ నొక్కితే జస్ట్ రికార్డ్ అవుతుంది అంతే, గుర్తుంటుంది. సో ఇప్పుడు మెమరీ కూడా అన్నీ ఇప్పుడు పొద్దు నుంచి రాత్రి వరకు నువ్వు ఏదో తిరిగినావు చేసినావు అన్నింటిని గుర్తుపెట్టుకుంటలేవు చూడు. నీ ఛాయిస్ వస్తుంది. మన మైండ్ యొక్క స్వభావమే గుర్తుపెట్టుకోవడం అయితే, ఇట్లా చూస్తే ఇదంతా క్యాప్చర్ అవుతుంది, ఇట్లా చూస్తే ఆమె క్యాప్చర్ అవుతుంది, ఆ డ్రెస్ క్యాప్చర్ అవుతుంది, వీడిని చూస్తే ఆ కూర్చున్న భంగిమ ఎంత పిచ్చెక్కిపోతుంది అసలు. అట్లా కాకుండా నాకు నచ్చిన విషయాలు నేను గుర్తుపెట్టుకుంటున్నా. నీ ఛాయిస్ వచ్చేసింది కదా. ఇప్పుడు అయస్కాంతము ఇనుముని ఆకర్షిస్తుంది, అట్లా నీ యొక్క మనసు ఇంకా దానికి ఇనుము ఎక్కడున్నా పట్టుకుంటుంది కదా. కానీ మన మైండ్ అట్లా లేదు చూడు. నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో మాట్లాడుతావు, ఎన్నో చూస్తావు, ఎన్నట్టు నువ్వేం గుర్తుపెట్టుకోవట్లే. ఇప్పుడు మనం ఈ రోడ్లో చాలాసార్లు తిరిగినావు కదా, జస్ట్ ఎన్ని చెట్లు ఉన్నాయి చెప్పు, గుర్తే ఉండదు. బికాస్ స్పెసిఫిక్గా మనం చూడలే. అట్లా కాకుండా ఇది మన భూమి అనుకో, ఎన్ని మొక్కలు నాటినావు, ఎన్ని మామిడి చెట్లు అన్నీ గుర్తుంటాయి. అట్లా ఏది గుర్తుపెట్టుకో. ఎందుకంటే మనిషిని విపరీతంగా బాధించేది, మనిషిని ఎక్కువసేపు గతంలో ఉంచేది జ్ఞాపకమే. అసలు ఈ జ్ఞాపకాలు లేకపోతే అసలు గతం ప్రస్తావన ఉంటుందా? ఉండదు, ఉండే అవకాశం లేదు. ఎప్పుడన్నా సమాచారం అవసరమైతే సమాచారంగా చెప్పుకుంటాం అంతవరకు 2 నిమిషాలు. అంతేగాని తలుచుకోవడాలు, బాధపడ్డాలు, దట్ ఈస్ ద బెస్ట్ మెమరీ ఆఫ్. ఇట్లాంటి బక్వాసులు ఏమి ఉండవు. మెమరీ అంటేనే మీనింగ్లెస్, అది అనవసరంగా స్టోర్ చేసుకోవడం అని అర్థం. అందుకని ఇక మీదట ఏం గుర్తుపెట్టుకోకండి, ఏమీ కాదు. యాక్చువల్గా నిజంగా ఇంపార్టెంట్ అనిపించింది గుర్తుపెట్టుకోకండి, రాసుకోండి చాలు. అంతవరకు ఇప్పుడు ఇది కింద రాసుకున్నాను. మన కళ్ళు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి చూసుకుంటే సరిపోతుంది.
ఓకే ఓకే 6th వెళ్ళాలిరా బాలు అనుకుంటే అది గుర్తుపెట్టుకున్నాం అనుకో, హఠాత్తుగా యాక్సిడెంట్ అయింది అనుకో, అది పోతుంది. అది ఇక్కడ ఉందనుకో, యాక్సిడెంట్ అయినా కూడా పోవచ్చు. మెమరీ పోయినా కూడా నాకు గుర్తు లేకపోయినా మీరు తీసుకెళ్ళొచ్చు నన్ను. చూడు ఎంత బెనిఫిట్ ఉంది రాస్తే. ఇది బరువు ఉండదు రాసుకుంటే. గుర్తుపెట్టుకున్నావా ఖచ్చితంగా మర్చిపోవడం కూడా ఉంది. మళ్ళీ 100% నువ్వు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేవు. మళ్ళీ దాన్ని నిరంతరం ఉద్దీపన చేయాలి, నిరంతరం తలుచుకోవాలి, చాలా కలుస్తుంది. ఎవడైతే మెమరీని బేస్ చేసుకొని వాళ్ళు సర్కస్ ఫీట్లు చేస్తారో అది చాలా సఫర్ అవుతారు. గుర్తించే వాళ్ళు లేకపోతే ఎక్కడ పోతారా వీళ్ళంతా? వీళ్ళంతా అన్యాయం అయిపోతారు అసలు. ఇప్పుడు నేను చెప్తున్నది అసలు భూమి మీద ఎవ్వలేడు, నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకో, అప్పుడు కూడా ఏది గుర్తుపెట్టుకో, రాసుకో. ఒక బొగ్గు తీసుకుని గోడ మీద రాసుకో చక్కగా, సీజన్స్ ఎట్లా వస్తాయి. అప్పుడు రాసుకునే అంశాలు తక్కువనే ఉంటాయి. సో అత్యంత అమూల్యమైంది నిజంగా నీకు అనిపిస్తే డోంట్ రిమెంబర్, జస్ట్ పుట్ ఇట్. ఆ పని అయిపోగానే తీసి అవతల పడి. మెమరీలో తీసి అవతల పడేయడం లేదు, అదే ప్రాబ్లం. తద్వారా నీ సైకిల్ క్లీన్ ఉంటుంది, నువ్వు గుర్తుపెట్టుకుంటావు, రాసి పెట్టుకో. నిజానికి ఒకసారి ఇట్లా జరిగిందంట. ఏదైనా ఎగ్జామ్కు తీసుకెళ్ళారంట, ఇది మన నకలు చీట్లు తీసుకుపోతారు కదా, నకలు చీట్ ఏమంటారు దాన్ని, స్లిప్స్ తీసుకెళ్తారు కదా. ఒక తరహా క్వశ్చన్ పేపర్ తయారు చేసి కాంప్లికేటెడ్గా మీరు పుస్తకాలు చూసి రాయండి అని చెప్పినట్టు 3 hours. అసలు ఇప్పటికి ఎంత సాధ్యమో అంత వచ్చినోడు రాసి బయటపడ్డాడు, కానీ ఎత్తుకులాంటి టైం అంతా అయిపోయిందంట. అంటే దాని క్వశ్చన్ పేపర్ అట్లా తయారు చేశారు అన్నట్టు. నీకు చాలా లేట్ అయిపోతుంది. రెండోది లాస్ట్ అబ్జర్వేషన్, ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. ఒక ఎక్స్టెంట్ వరకే గుర్తుంటుంది మనకు. ఒక 25 ఏళ్ల క్రితం సండే రోజు ఏ బట్టలు వేసుకున్నో గుర్తుండదు. నెక్స్ట్ మనకి వేగంగా గుర్తుంటుంది, నేను ఎప్పుడు బట్టలు వేసుకుని తిరిగినా అని తెలుస్తుంది. స్పెసిఫిక్గా గుర్తుండదు. అడగండి. దెన్ హౌ టు లర్న్ సమ్ న్యూ థింగ్, ఏదైనా కొత్తది ఎలా నేర్చుకోవాలి? సో నేర్చుకోవడానికి గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ లేకపోతే ఒక పాటను పాడాలి అనుకోండి, ఏదైనా నైస్గా అందరితో చాట్ చేయాలి, అది ఎలా గుర్తుపెట్టుకో? పుస్తకం ఉంది కదా బాయ్, పుస్తకం ఉంది కదా, అంతే అంటారు. ముందర పెట్టుకొని పాడుకోండి. నేను చెప్తున్నది అది, ఫ్రీ అయిపోండి. చిన్న ఇన్సిడెంట్ చెప్పొచ్చా? నేను ఒక్కటి చెప్పి పూర్తి చేస్తా. గుర్తుపెట్టుకోవడం వేరు, లర్నింగ్ వేరు. లర్నింగ్ ఆచరణ కిందికి వస్తుంది, గుర్తుపెట్టుకోవడం ఆచరణ కిందికి రాదు, ఓన్లీ మెమరీ వరకే ఉంది. నీ హోల్ ఎఫర్ట్ అంతా టు రిమెంబర్. లర్నింగ్లో నాట్ టు రిమెంబర్, ఇంప్లిమెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అది ఓన్లీ డివైస్ మాత్రమే. యు ఆర్ రిమెంబరింగ్ టు ఇంప్లిమెంట్. ఇప్పుడు భగవద్గీత ఎవరైతే గుర్తుపెట్టుకుంటుందో ఇంప్లిమెంట్ ఎక్కడ వచ్చింది? గోడౌన్, మన గరాజ్ అంటాం కదా. నౌ యూ టర్న్ యువర్ మైండ్ ఇంటూ ఏ గరాజ్. లర్నింగ్లో నదిలా ఉంటుంది. టుడే ఏదో చెప్పారు, చెప్పింది ఏంటి ఆచరిస్తున్నాం, మళ్ళీ చెప్పారు ఆచరిస్తున్నాం. ఆచరించగానే అది బయో మెమరీలోకి వెళ్ళిపోతుంది, ఇట్స్ జస్ట్ మైండ్లో ఉండదు. ఇప్పుడు సైకిల్ నీకు వచ్చి కదా, మెమరీగా లేదు, చూసినావు? మెమరీగా లేదు కానీ నీకు వచ్చి తొక్కుతావు అంతే. ఇట్స్ నాట్ మెమరీ. మొత్తం నాకు గుర్తుపెట్టి ఫస్ట్ సైకిల్ ఎక్కి నాకు హ్యాండిల్ పట్టుకోవాలి, హ్యాండిల్ పట్టుకున్నాక ఏం చేయాలి, హ్యాండిల్ పట్టుకున్నాక అట్లే ఉండదు. యు నో ఇట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. లర్నింగ్ అట్లా ఉంటుంది. లర్నింగ్ మెమరీ నుంచి ఫ్రీ చేస్తుంది పూర్తిగా, విడిపోతుంది. ఇప్పుడు ఈత కొట్టేవాడిని అడుగు, దానికోసం ఏం జ్ఞాపకాలు ఉంటాయి? నథింగ్, ఏముండదు. అందుకని గుర్తుపెట్టుకోవడం వేరు, నేర్చుకోవడం కంప్లీట్గా వేరు. గుర్తుపెట్టుకోవడం అన్నది వర్తమానపు అనుభవం కాదు, నువ్వు గతానికి తీసుకెళ్తున్నావు దాన్ని. సో నెక్స్ట్ నువ్వు ఎవరికి చెప్పినా గతంలో నుంచి చెప్పవలసింది, బికాస్ యూ రిమెంబర్డ్ ఇట్. నేర్చుకున్నది ఎప్పుడు వర్తమానమే ఉంటుంది. అంటే నేర్చుకోవడం అన్నది ప్యూర్ మెడిటేటివ్నెస్. ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది మెమరైజింగ్ కాదు. సో ఆటోమేటికలీ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు దానికి ఇప్పుడు ఒక పాట ఉంది, దాన్ని
ప్రతి రాత్రి వసంత రాత్రి నేను గుర్తుపెట్టుకోవాలనుకున్నా. ప్రతి రాత్రి వసంత రాత్రి పాట నేర్చుకోవాలనుకున్నా. చూడు అప్రోచ్ ఎంత మారిపోయింది. గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, ప్రతి రాత్రి వసంత రాత్రి ఫస్ట్ లైన్ ఇది గుర్తుపెట్టుకోవడం. నేర్చుకోవడం అంటే ఎలా పాడతాడు వాళ్ళు, ప్రతి రాత్రి వసంత ఒక నాకు గుర్తులేదు నిమిషం, ప్రతి అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెమరైజింగ్ థింగ్స్, ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ప్రతి గాలి పైరగాలి, బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి. అంత మంచి పాట కదరా పాడుతుంది. నేర్చుకోవడంలో ఫ్లో ఉంటుందా? ఫ్లోతో పాటు నేర్చుకోవడం లిబరేషన్. గుర్తింపు కోసం నేర్చుకున్నావు ఇరుక్కుపోతాం వల్ల అది మ్యాజిక్. నాలో నీ పాట కదలి, నాలో అందే మెదలి, నీలో నా పాట కదలి, నీలో అందే మెదలి, విరజాజి పూల వంక నరనన్న తెలియదే, నిన్ను చూసి నన్ను చూసి వనమంతా విన్నారా పాటిది, వలచింది నిన్ను చూసి ప్రియా ప్రియా వనమంతా వలచింది, ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి, పాటలాగా సాగాలి. నాకు నిజంగా ఏం గుర్తుండదు. ఒకరికి చేసిన సహాయం గుర్తుండదు, ఒకడు నాకు చేసిన ద్రోహం గుర్తుండదు. వాడి బాబు ఇప్పుడు పాడిన పాట అది మెమరీ కదా, మెమరీనే, కానీ గుర్తుపెట్టుకుని పాడుతున్నది కాదు. పాడుతుంటే అట్లా వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవడం వల్ల, గుర్తుండడం వల్లే కదా. సి నువ్వు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఇట్లా ఇట్లా అనుకొని చెప్పాల్సి వస్తుంది. నువ్వు ఆసుగా చెప్తున్నావా, దట్ ఈస్ నాట్ ఆఫ్ ద మైండ్. రెండోది తప్పు పోయినా ఏం పర్వాలేదు. ఒకవేళ తప్పు పాడినా నేనేం హర్ట్ అవ్వట్లే, నాకేం ఈగో లేదు. అబ్బా అందరి ముందు తప్పు పాడింది, ఇజ్జత్ అంతా పోయింది. సో అంతా మెమరీనే. ఆల్రెడీ చెప్పినా కదా, మెమరీ ఎక్కడికి పోదు. కానీ ఆ మెమరీలో ఇరుక్కోకంతే, దాన్ని గుర్తింపు కోసం వాడుకో. ఎప్పుడన్నా అనుకోకుండా మర్చిపోయావనుకో, గింజుకోక. అసలు అబ్బా మర్చిపోయింది, అసలు అందరి ముందు ఇజ్జత్ పోయింది నాకు. అసలు నిన్న బాత్రూంలో పాడాల్సి మొత్తం వచ్చింది, ఆడికి పోగానే మొత్తం మర్చిపోయాను. అసలు ఇదంతా చూడు, నవ్ యువర్ సఫరింగ్, నీ మెమరీ నిన్ను సఫరింగ్లోకి నెట్టేసింది. అటు కాకుండా పాట అంతా అనుకున్నా కానీ మధ్యలో మర్చిపోయినా ఇంకేదైనా పాడతా పట్టు, నవ్ యూఆర్ ఫ్రీ ఫ్రమ్ మెమరీ. సో అన్నీ ఇప్పుడు ఉదాహరణ కారు మెమరీ అనుకో, నీ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. కారులోనే పోవాలంటే ఇరుక్కుపోతాం. ఎక్కువ పోతుంటే కారులో ప్లేస్ లేదు ఇప్పుడు. ఓకే చలో నడుచుకుంటూ పోవారా, యు ఆర్ నాట్ గాట్ స్టక్ దేర్, నువ్వు యు ఆర్ ఆన్ ద మూవ్. సో నువ్వు గుర్తింపు కోరుకోవట్లే మెమరీని ఒక డివైస్గా వాడుకుంటున్నావు అప్పుడప్పుడు, అంతవరకు. ఇప్పుడు ఈ పాట నాకు లిరిక్స్ రాలేదు, నేను రాత్రి అంతా కూర్చొని బట్టి పడతా అనుకుంటున్నావా? నాకు ఏమైనా ఎగ్జామ్ ఉందా? ఊరికే చూసి ఎన్నోసార్లు చూసి పాడతా కదా. అసలు ఈ మాత్రమే అనవసరం గుర్తుంది నాకు. హాయిగా చూసి పాడుకుంటే అయిపోతుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నా యూట్యూబ్ ట్యాక్స్ ఎన్ని ఉన్నాయి, ఇదే నా మెమరీ ద్వారా చేస్తే అయ్యే పనేనా చెప్పు. నన్ను మీరు పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయించాల్సి వస్తుంది. ఇది మెమరీ కాదు. వాట్స్ ఎవర్ నేను అనుభవిస్తున్నది ఇదంతా బియాండ్ మెమరీనే. భాష అంతా మెమరీ నుంచే వస్తుంది, కరెక్టే. కానీ ఆ భాషలో ఉన్న మూలం జస్ట్ మెమరీది కాదు. చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి. అంటే కాస్త గమనిస్తే అర్థమవుతుంది. అంటే మనం చాలా విస్తృతంగా చర్చించినాం. నాకైతే ఏ జ్ఞాపకాలు లేవు, మంచి జ్ఞాపకం నేను డిక్లేర్ చేస్తున్నాను. నాకు మంచి జ్ఞాపకాలు లేవు, చెడ్డ జ్ఞాపకాలు లేవు. నాకు ఏదైనా ఒకటి తలుచుకుంటే గుర్తు రాకపోతే నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. అది మైండ్ యొక్క స్వభావంగా గుర్తిస్తాను, అంతవరకే. నేను ఏదన్నా గుర్తుపెట్టుకుంటే అవసరం కోసం గుర్తుపెట్టుకుంటా, కానీ వేరే వాడి చేత గుర్తింపు పొందాలను, లేకపోతే నేను గొప్ప అని చెప్పుకోవడానికి, నా గ్రేట్ మెమరీ అని చెప్పుకోవడానికి నేనేం గుర్తుపెట్టుకోను. ఎందుకంటే గ్రేట్ మెమరీ ఏముండదు. ఒకడికి 300 శ్లోకాలు గుర్తుపెట్టుకునే శక్తి ఉంటే ఒకడు 450. వాట్ అబౌట్ 1000? ఎక్కడో చోట నువ్వు ఫెయిల్ అవుతావు గుర్తుపెట్టుకోవడంలో.
అవన్నీ అసంపూర్ణ స్థితులు. ఏది గుర్తుపెట్టుకోకుండా ఉండడం సంపూర్ణ స్థితి. ఫ్రీ అయిపో. అందుకే గుర్తున్నవి కొన్ని గుర్తుంటాయి. అమ్మ పేరు గుర్తుంది అంటే గుర్తుందంటే ఎందుకు గుర్తుందని అవసరం. ఇంకొకటి, ఎవరైతే కోమాలకు పోయారో లేకపోతే ఆల్జైమర్స్ ఉందో వాళ్ళ మెమరీ ఎంత పోయింది కదా, అయినప్పటికీ వాళ్ళు కొన్ని మాట్లాడతారు. అది మెమరీ నుంచి రాదు. అది నవ్ ఇట్ ఈస్ గాన్ బియాండ్ మెమరీ. సమ్టైమ్స్ వితౌట్ మైండ్ బాడీ మాట్లాడుతుంది. అలాంటి స్థితులు ఉన్నాయి. కొన్నిసార్లు నువ్వు పాట పాడగా తెలుస్తుంది అసలు నీ మైండ్ సంబంధం లేకుండా బాడీ పాడుతుంది. ఆ కంపోజిషన్ బాడీకి అలవాటైంది. ఆ విధంగా నోరు కదులుతుంది. ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఉన్నది గుర్తుంది కదా, మామూలుగా షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఇస్తున్నప్పుడు మెమరీ వస్తుందా? అంటే ఎలా ఇవ్వాలి, అంటే ఎలా ఇవ్వాలి, షేక్ హ్యాండ్ ఇచ్చే పద్ధతి ఏమిటి, అట్లా ఏమైనా అనుకుంటావా? మరి ఏం లేదు కదా. సో ఇది ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేయాల్సిన విషయం. ఇప్పుడు నాకు నా ధమాక్ కంటే ఎక్స్ట్రాడనరీ ధమాకులు బయట మెమరీ కార్డ్స్కి దొరుకుతున్నాయి. నేను వాటిని నమ్ముతాను, నా మైండ్ నమ్మని అసలు. ఇప్పుడు ఇది కూడా నా మైండే. మన దగ్గర ఉన్న ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ మన మైండే. ఐఫోన్ క్లౌడ్ ఉంటుంది కదా, అది కూడా మైండే. దే ఆర్ ఆల్ మై మైండ్స్. ఇప్పుడు నేను పుస్తకంలో రాస్తున్నా, దిస్ ఇస్ ఆల్సో మై మైండ్. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే నోట్స్ ఆఫ్ మిషన్ మొత్తం నేను గుర్తుపెట్టుకున్నది ఇప్పుడు రాసిస్తే అయిపోతుంది కదా, ఎవరికి వాళ్ళు చదువుకుంటారు. నా మైండ్లో ఉంది లేదు, ఎవరి మైండ్లో అక్కర్లేదు, పుస్తకంలో ఉంది. ఇగో తద్వారా ఈ జనరేషన్లో ఉన్న వ్యక్తి జ్ఞానోదయం పొందాలంటే అత్యంత దగ్గర దారి ఏది గుర్తుపెట్టుకో, అదృష్టం అది. ఇప్పుడు ఈ బుక్ టచ్ ఇంకో దానికి దేనికన్నా వస్తుందా ఫ్యూచర్లో? తెలియదు. అంటే అవకాశం ఉందా? ఈ బుక్ టచ్ అంటే అది కంప్లీట్ మొత్తం పేపరు, కలరు, పెన్ను. మళ్ళీ రాద్దాం వెరీ సూన్. మొన్న కొన్ని పేపర్స్ కొన్నాం. మళ్ళీ ఒక చిన్న పోయిటరీ బుక్, నేను ఒక పోయిటరీ బుక్ తెద్దాం అనుకుంటున్నా. అది పేపర్ మీదే రాసి నా మైండ్లో ఉన్న ఐడియా చెప్తా చూడు. అంటే కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్ అది. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్యాన్వాస్ ఉంది కదా, అటువంటి క్యాన్వాస్లు 200 కావాలి మనకు విత్ ఫ్రేమ్. ఫ్రేమ్డ్ క్యాన్వాస్ మీదనే ఒక పోయిటరీ రాసి మనం ఒక బొమ్మ వేస్తాం. అవన్నీ ఫోటోలు తీస్తే 200 ఫోటోలు తీస్తే బుక్ అవుతుంది. ఆ 200 పెయింటింగ్స్తో ఎగ్జిబిషన్ కూడా చేస్తాం మనం. అంటే మనం కొనుక్కోవచ్చు కూడా. ఇది నా ఆలోచన. బాగాలేదు? అట్లా నేను నెక్స్ట్ భగవద్గీత కూడా అట్లనే రాద్దాం అనుకుంటున్నాను పుస్తకం. అంటే ఒక్కొక్క పేజ్ ఈ సైజ్ రాయాలి మనం, మార్కర్ పెన్నుతో రోజు ఒక్క పేజ్ రాయాలి. అట్లా 720 డేస్లో 720 పెయింటింగ్స్ వేసి మనం అనుకుంటున్నాం ప్రాజెక్ట్. ఇది వినేవాళ్ళు కాపీ కొట్టి నాకంటే ముందు చేసుకోండి, నాకేం క్లెయిమ్ లేదు. ఎవరు 1,00,000 మంది చేసినా నేను చేసేది ఖచ్చితంగా చేస్తా. ఇది రికార్డు కోసం చేస్తున్నది కాదు. ఐ లవ్ టు డూ ఇట్. వాళ్ళకంతా నీకేమో ఉన్నదే చాలా బాగుంది. సో ఏది గుర్తుపెట్టుకోవద్దు, ఏది నేను చెప్పాలనుకున్నది. అయినప్పటికీ కొన్ని గుర్తుండిపోతే వెరీ బ్యూటిఫుల్ అంతే. కానీ అలవలకగా మనం నాకు రాలేదు. అలా మనం పాడేసుకోవాలి అంటే నువ్వే పాట కట్టుకో. ఎంతసేపు వేరే వాళ్ళు కట్టిన పాట పాడు. కడదాము పాట ఈ పూట. ఇప్పటికిప్పుడు ఒక పాట కట్టు, లేదా ఏదో ఒక పాట స్టైల్లో ఒక పాట కట్టు. ఇప్పుడు సంతా మా ఊరి పాట, మా ఊరి పాట నే పాడే పాట. ఇది ఆఫ్ అయిపోయింది, స్టోరేజ్ ఫుల్ అని నోటిఫికేషన్ వచ్చింది. పర్లేదు, ఎండ్ చేద్దాం.